అందరికీ నమస్తే. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు మనతో ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే. నమస్కారం సార్. హాట్ టాపిక్ ఈ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో 100 కోట్ల పైగా బేరం చేయబోయారు, నేను ఇట్లా ఫండింగ్ ఇస్తానన్నారంటూ రఘురామకృష్ణరాజుకు సిట్ నోటీసులు ఎలా చూడాలి? సిట్ నోటీసులు కానీ చూడాలి. నా ప్రాబ్లం అంతా 2 విషయాలు. ఒకటి, అలా పట్టాభిలాగా బట్టలు ఇప్పి చూపించమనండి, ఎందుకంటే మళ్ళీ కొట్టించారు, తిట్టించారు, చంపించారు అని ఎవడు పడతారు ఈ తలకాయ నొప్పి. అర్థమైందా? పాయింట్ 1. రెండోది ఏంటంటే ఈయన చెప్పిందే మనం చెప్పుకోవాలి, అంతకని ఇంకెళ్ళి ఇందులో సిట్టు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే బీజేపీ వాళ్ళు చేసిన ఒక దీంట్లో బిఎల్ సంతోష్కి నిన్న కోర్టు పరంగా ఎలా ఈడ్చుకొచ్చి సమాధానం చెప్పమని చెప్పారు. ఈ బైరగోల్ని సన్నాసోళ్ళని పెట్టి రాజకీయాలు చేస్తుంటే ఈయన అందరికీ అక్కడ ఢిల్లీలో నాకు బీజేపీ వాళ్ళందరూ సహచరులు, స్పీకర్ గారు మా శత్రుడు, నేను పూతరేకలు తినిపించాను, గవ్వాలు తినిపించాను, రాజమండ్రి నుంచి మా ఊరు నుంచి తీసుకొచ్చిన కోవాలు తినిపించాను చెప్పిందంతా ఈయనే కదా. ప్రధాని గారు ఎప్పుడంటే నా ఇంటికి వస్తారు, ఆయన మనకు ఇంకోటి ఉంటాడు ఢిల్లీలో ఒక ఎనలిస్ట్ ఒక అతను, అలాగే ఈయన కూడా కథలు చెప్తున్నాడు కదా నిలబట్టి. సో దీని సారాంశం ఏంది? ఖాళీగా ఉన్నాడు న్యాయంగా అయితే నువ్వు నియోజకవర్గంకి వెళ్ళి ఏదో చేయాలి, ఒక ఎంపీగా ఆయన చేయవలసిన పనులు వెళ్ళట్లే కదా, ఖాళీగా ఉన్నప్పుడు వాడుకున్నారు. కానీ వాస్తవానికి మళ్ళీ ఇక్కడ తెలంగాణ రాజకీయాలు కూడా ఇట్లా ఈ విధంగా వేలు పెట్టడం అనేటువంటిది బీజేపీనే ప్రయోగించిందా? సార్ ఒకటి గుర్తుంచుకోండి, నేను మొదటి నుంచి నా విశ్లేషణ నేను కన్ఫైన్ అయి ఉన్నాను. హీఈస్ బీన్ ప్రాపర్లీ ప్లాంటెడ్ బై బీజేపీ. బీజేపీ అతను ఒక పావు కింద కదుపుతోంది అట్ ద కాస్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అపోజిషన్ పార్టీస్. సక్సెస్ అయింది ఆపరేషన్ మిషన్. ఇక్కడ ఖాళీగా ఉన్నప్పుడు ఇప్పుడు ఆ మిషన్ అకంప్లిష్ అయింది కాబట్టి ఈ మిషన్కి వాడారు ఆయన్ని. క్లియర్గా తెలుస్తుంది అంతలో ఇంకేముంది. ఆయన చేస్తున్న పని ఏంటి? పొద్దున్న సాయంత్రం ఆ 2 ఛానళ్ళకు వచ్చిన కంటిన్యూస్గా ఒక పంచాయతీ పెట్టడం, వీళ్ళ మీద వాళ్ళ మీద చాడీలు చెప్పడం. చాడీలు చెప్పిన దాంట్లో ఏమైంది లాస్ట్కి? ఏమైనా ప్రభుత్వం మీద ఏమైనా ఒక్క మచ్చపడిందా? దీని బదులు ఏంటంటే అపోజిషన్ పార్టీలు తడిగొట్టేసి పడుకున్నారు ఎవడ ఉద్యమాలు చేయకుండా. అంతేనా కదా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఏమయ్యాయి? అందరికన్నా ముందు ఈయన మాట్లాడేసిన దానికి అపోజిషన్ పార్టీ వాళ్ళు చేయవలసిన పనులే నేను నేను మొదటి నుంచి ఇదే విషయం చెప్తాను అందరికీ, మళ్ళీ అదే విషయం చెప్తున్నాను. సో ఇక్కడ ఏముంది? ఖాళీగా ఉన్నారు. ఆ బీజేపీ వాళ్ళు ప్లాంట్ చేసిన వ్యక్తిని మొదటి రోజు చెప్పా. ఇప్పుడు ఇదే క్రీచర్ని, ఈ ప్లాంట్ చేసిన ఈ క్రీచర్ని ఇక్కడ తెలంగాణ దానికి వాడారు. ఎందుకంటే ఆయన హైదరాబాద్ నుంచి ఢిల్లీ నుంచి హైదరాబాద్ వస్తున్నాడు, ఆంధ్రప్రదేశ్కి అయితే వెళ్ళట్లే. మొన్న అల్లూరు సీతారామరాజు గారి విగ్రహావిష్కరణకి ఉన్న వై కేటగిరీకి Z+ కేటగిరీ ఇచ్చినా సరే భయంతో కూడిన పెరిగితనంతో ఆయన వెళ్ళలేదు. మొన్న వాళ్ళ సొంత నియోజకవర్గంలో సీఎం పర్యటన జరిగినా వెళ్ళలేదు. సో అలాంటప్పుడు ఏమవుతుంది? ఖాళీగా ఉన్నప్పుడు ఎవరైనా ఎలాగైనా వాడుకోవడంలో బీజేపీ వాళ్ళు మించిన వాళ్ళు లేరు. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి చూస్తే మాత్రం మొత్తానికి బీజేపీనే ఇక దాడి ప్రారంభించింది, మొత్తానికి ఆపరేషన్ ప్రారంభించింది, ఒక్కొక్కరిని టార్గెట్ చేస్తుంది అనేటువంటిది 18 రాష్ట్రాల్లో వాళ్ళు చేస్తున్న పనేదేనండి. ఈ బిఎల్ సంతోష్ని పెట్టి లింగలింగమని ఒకటి గెలిచినా అర్థం ముఖ్యమంత్రి మొత్తం గవర్నమెంట్ బీజేపీది అని చెప్తున్నారు. ఇక్కడ తెలంగాణలో అదే పాయింట్. రఘునందన్ గారు ఏం చెప్పారు? 4 ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారన్నారు. అది ఇక్కడ మొన్న మునుగోడు ఎలక్షన్స్ ముందు మొయినాబాద్ ఫామ్ హౌస్లో దొరికింది. ఫామ్ హౌస్లో దొరికిన బైరాగోలతో పాటు అన్ని విషయాలు కెలుగుతుంటే ఆడియో లీకులు, వీడియో లీకుల్లో ఫస్ట్ లేయర్లో ఎవరు దొరికాడు? బిఎల్ సంతోష్ దొరికాడు. వాడు ఢిల్లీ పోయాడు, ఇటు తిరిగాడు. ఏం చెప్పింది కోర్టు? మూసుకొని రమ్మని చెప్పింది. అవునా కదా? సిట్టికి సహకరించాలి. సిట్టి ఇక్కడ ఎవరు ఆధ్వర్యంలో ఉన్నాయి? నేను 2 ప్రముఖ వ్యక్తుల గురించి చెప్తాను. ఒకరు సివి ఆనంద్ గారు, ఇంకోటి స్టీఫెన్ రవీంద్ర గారు. ఈయనకి 4 రాష్ట్రాల్లో డిమాండ్లు ఉన్న వ్యక్తులు వీళ్ళు. ఢిల్లీలో కూడా సివి ఆనంద్ గారి డిమాండ్ ఎలాగుందో మళ్ళీ స్టేట్కి డెప్యుటేషన్ మీద మళ్ళీ తెప్పించుకుని చీఫ్ కమిషనర్గా ఉన్నారు ఆయన, కమిషనర్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్. సో ఆయన కాబోయే డీజీపీ కూడా ఆయన. నెక్స్ట్ మహేందర్ రెడ్డి గారి తర్వాత ఆయన డీజీపీ అవుతాడు. ఆయన సామర్థ్యాల గురించి ఎవ్వడూ ప్రశ్నించక్కర్లే, ఆయన ఈజ్ ఎ ప్రూవెన్ ట్రాక్. అలాంటి వ్యక్తి నోటీస్ ఇస్తూ 41 ఏదో సిఆర్పిసిలో ఇవ్వలేదు కదా, ఆయనకి జ్యుడిషియల్ కస్టడీలో తీసుకునే అంత నోటీస్ కూడా ఇచ్చారు. చూసుకోమనండి, అదే ఒక మాధ్యమంలో వస్తుంది న్యూస్ కూడా. సో దీని అర్థం ఏంటి? సోమవారం విచారణకు వస్తారు, సహాయ సహకారాల మీద కస్టడీకి తీసుకునే నేపథ్యం కూడా ఉంది. సో అంచేత సత్యశీలత ప్రూవ్ చేసుకోవడానికి ఖచ్చితంగా ఆయన చూసుకోవాలి. ఎందుకు? ఆయన బీజేపీతో నాకు బోల్డ్ అంత సాన్నిహిత్యాలు ఉన్నాయి. నేను పప్పనాలు తినిపించాను, పూతరేకలు తినిపించాను అన్నదానికి ఎవరు సమాధానం చెప్పే పరిస్థితి వచ్చింది. చూసుకోమని నాకు అంతకన్నా ఇంకేముంది? ఒక తెలుగుదేశం పార్టీ తరఫున వైఎస్ఆర్సీపీ ఆపాదించినట్టు నేను 2 విషయాలు క్లారిఫై చేయదలుచుకున్నాను. ఒకటి, వైఎస్ఆర్సీపీ ఆపాదిస్తుంది ఏంటి? ఈయన తెలుగుదేశం మనిషిలా ప్రవర్తిస్తున్నాడు. 15 రోజులు ఓపిక పట్టుంటే నీకు తెలుగుదేశం నుంచి టికెట్ ఇచ్చిందరు. ఈయన ఓపిక పట్టకుండా వైఎస్ఆర్సీపీకి పోయాడు కదా. పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2, జనసేన తాలూకా కొంతమంది మాట్లాడుతున్నారు మార్కెట్లో. ఎలా అవుతాడు? ఈయన మీద ఎవరి మీద గెలిచాడు? పవన్ కళ్యాణ్ గారు అన్నయ్య గారి మీద గెలిచాడు. ఇది కదా వాస్తవాలు. అంటే ఈ 2 పార్టీలకి చెందనోడనే కదా. గెలిచింది ఎక్కడి నుంచి? వైఎస్ఆర్సీపీ నుంచి. కానీ వైఎస్ఆర్సీపీకి పని చేస్తున్నాడంటే పని చేయట్లే. ఎవరికి పని చేస్తున్నట్టు? బీజేపీకి పని చేస్తున్నట్టు. ఈ జికమాల ఈ కొనుగోలు వ్యాపారంలో ఈయన కూడా వాడుకున్నారు, బైరగోలు వాడుకున్నట్టు ఈయన కూడా వాడారు. ఇది అందులో ఎంతకన్నా విశ్లేషణ ఏముంటుంది? ఇప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు ఎంపీలు నియోజకవర్గంలో పనులు చూసుకుంటే ప్రధానమంత్రి వెళ్తే వెళ్ళలేకపోతున్నాడు, చీఫ్ మినిస్టర్ వెళ్తే వెళ్ళలేకపోతున్నాడు, నియోజకవర్గంకి వెళ్ళి పని చేయలేకపోతున్నాడు. ఇంకా మిగిలిన పని ఏముంది?
ఆట వస్తువులు వాళ్ళు బీజేపీ వాళ్ళు ఆడుతున్నట్టు ఆడుకున్నాడు. ఈ పకోడీ గల్లు కొన్ని నలుగురు వ్యాపారంలో ఈయన కూడా దొరికాడు. అంతకని ఇంకేముంది? సో ఈయన మీద పూర్తి స్థాయిగా అంటే విచారణ ఉంటుందా, లేదంటే బీజేపీ కాపాడే ప్రయత్నం చేస్తుందంట? ఆ బిఎల్ సంతోషనే కాపాడలేక వస్తున్నారు మధ్యలో. ఈయన ఎక్కడ కాపాడుకుంటారు? 4 పూతరేకలు తిరిమించింది దానికి ఈయన కూడా కాపాడుకోండి అంటే బీజేపీ ఆల్రెడీ పుట్టిన ములిగి ఉంది దాంట్లో, ఇంకేం చేస్తుంది? అదే కేసీఆర్ కూడా చాలా సీరియస్ గా ఉన్నారు. ఖచ్చితంగా సీరియస్గా ఉంటారు. ఇప్పుడు వాళ్ళ అమ్మాయి విషయంలో కలువ చేసుకుంటూ ఊరుకుంటారన్నా? ఏ తండ్రి కుటుంబాన్ని పరిరక్షించినట్టు అందరూ దాంతో ఫెడరల్ సిస్టంలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు. నీ దగ్గర సిబిఐ ఉంటే మిగిలిన నీ దగ్గర ఉన్నాయి కదా, సమానండి. వాళ్ళు ఈడీలతోనూ ఐటీలతోనూ వాళ్ళు ఆడుకుంటారు. ఈ దగ్గర ఉన్న ఐదంతా ఈయన వాడుకుంటాడు. సేమ్ ఇప్పుడు మీరు ఏదైతే అన్నారో అదే వ్యాఖ్యానిస్తున్నట్టుగా నిన్న మంత్రి మల్లారెడ్డి మీద జరిగినటువంటి 2 రోజులుగా దాడులు జరిగినటువంటి పరిస్థితి కానీ, ఇక బీజేపీ అయితే పూర్తి స్థాయిలో నువ్వానైనా తేల్చుకునేటువంటి పరిస్థితుల్లో ఇది మల్లారెడ్డి గారి మీద 4వ ఐటీ దాడి అండి. 3 ఐటీ దాడులకు విభిన్నంగా జరిగిందా లేదా? 50 బృందాలు దగ్గర 400 పైచిలుక. నాకు తెలిసి నేను ఒక ఆడిటర్గా నాకున్న ప్రాథమిక అవగాహనలో 100 కోట్ల మినిమం లేదా అంత బృందాల్లో. ఓకే, సింపుల్. కాలేజ్ అడ్మిషన్స్ అన్నీ క్లియర్గా ఉన్నప్పుడు ఆయన పట్టుకున్నారు. ఆయన ఏం చెప్తున్నాడు? నన్ను వదిలేండి, నా రాజకీయాల కన్నా ఇదేం ముఖ్యం కాదు, దొరికితే పట్టుకు వెళ్ళిపోండి అని చెప్తున్నాడు. ఏముంది? విన్ విన్ సిచ్యువేషన్ ఎవరికైనా ఉంటుంది. 10 సంవత్సరాలు ట్యాక్స్లు కట్టింది, అడ్వాన్స్ ట్యాక్స్ కట్టింది, కంపారిజన్ ఇచ్చుకుంటారు. ఎక్కడ ఒకరిలో ఎస్టాబ్లిష్ చేయమని అదే కదా మొత్తుకుంటుంది మొదటి నుంచి. అంటే టీఆర్ఎస్కి అంటే ప్రధానంగా కేసీఆర్కి ఏదైతే ఆర్థిక మూలాలుగా లేకపోతే ఆర్థికంగా బలపరిచేటువంటి సపోర్ట్ చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని టార్గెట్ చేసినట్టే సార్. ఇది క్లియర్ కట్గా ఐటీ డిపార్ట్మెంట్ లాంటిది. రాత్రి అడిగి లేడీకి లేచిందే ప్రయాణం ఉన్నట్టు ఐటీ రైలు జరగవు. ఎందుకు జరగవు మీకు ప్రజలకు కూడా అర్థమయ్యే భాషలో చెప్పాలి. ఇప్పుడు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లో ఎలాంటి బంగ్లాలు ఉంటాయి? మనలాంటి బయట నుంచి వెళ్తే ఎంత డబ్బులు ఉంటారా అనుకుంటామా? మనమే అనుకున్నప్పుడు ఐటీ డిపార్ట్మెంట్ అనుకోడా? అలా అయితే రోజు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ రైట్లు జరుగుతూనే ఉండాలి కదా, ఎందుకు జరగట్లే? అంటే ప్రాపర్ వర్క్ ఎక్సర్సైజ్ చేసి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఉంటేనే కానీ ఎవరి మీద రైడ్ చేయరు. అలాంటి వ్యవస్థలు అవి. అంటే రైడ్ చేస్తున్నప్పుడు ప్రజాస్వామ్యంలో వాళ్ళ పనులు వాళ్ళు చేయనివ్వండి. ఇప్పుడు అవకతవకలు కడితే ఏముంది? మల్లారెడ్డి గారి దగ్గర డబ్బులు ఉన్నాయి. ఒకప్పుడు స్వచ్ఛశీలత, సేవా తత్పరత వచ్చే నాయకులు అయితే కాదు కదా. ఇటు బిజినెస్ చేసుకుంటూ రాజకీయాలు చేస్తున్నాడు. అవకతవకలు ఉంటే ఇప్పుడు ఎవడైనా ఏ ఎంపీని ఎమ్మెల్యేని చూడండి, ఏ మామూలు సామాన్యుడు సైకిల్ మీద వచ్చినాడు ఎవడని కనబడుతున్నాడు మీకు? ఎక్కడున్నాడు సార్? వేరే ఇలాగ ఈ ఎలక్షన్ అయ్యి అవగానే 50 లక్షలు పెట్టి ఆ ఫార్చునర్ గారు కొంటున్నారు. ఇంకా ఇక్కడ అందరూ ల్యాండ్ రోవర్లో, ల్యాండ్ క్రూజర్లో తిరుగుతున్నారు. 1.5 లక్షల కార్లు ఒక్కొక్కడు మెర్సిడీస్లు అన్నీ తీసుకుని తిరుగుతుంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? చేత ఎవరు అతీతులు కాదు. ఈ పాటి 1000 కోట్ల బిజినెస్ బ్యాంకులో అప్పులు ఇస్తే అప్పటి బిజినెస్లు మనం చేయగలం. ఎవడు పడితే ఆడికి 1000 కోట్లు ఇచ్చుకుంటే బ్యాంకులు తిరుగుతుంటే బ్యాంకులకి బినాబీలు, ఐపీలు బట్టి కార్లు, కాన్వాయిల్లో తిరుగుతున్నారు అంతే. ఇంకా నెక్స్ట్ గనుల వ్యాపారం గంగుల కమలాకర్, నెక్స్ట్ క్యాష్ను ఇచ్చేస్తున్నటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ మీద కూడా నెక్స్ట్ టార్గెట్ వీళ్ళిద్దరే. ఇంకా వీళ్ళ లిస్టులో ఆల్రెడీ చాలా వీళ్ళకన్నా ముందు ఆయన ఎవరంటే పల్లా రాజేశ్వరరావు గారు, ఆయనకి కాలేజీలు ఉన్నాయి. ఆయన మీద రైడ్ జరుగుతుంది. ఇందాక ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు? ముందు ఈయన మీద అవుతుంది, తర్వాత వాళ్ళందరూ ఉన్నాం. అయితే మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా ఒక వ్యాఖ్య చేశారు సార్. ఏదైతే ఇప్పుడు జరుగుతున్న దాడులు ఏవైతే ఉన్నాయో దాడులకు ప్రతి దాడులు కూడా ఉంటాయని ఆయన బహిరంగంగానే హెచ్చరిక చేస్తున్నాడు. ఐటీ లాంటి వ్యవస్థలు స్టేట్ గవర్నమెంట్లో ఉండవు. మా అయితే జిఎస్టీ మొన్న అయింది కదా మునుగోడులో, జిఎస్టీ దాడి చేశారు కదా. జిఎస్టీ దాడిలో ఉంటాయి, అవేం పెద్ద ప్రాబ్లం కాదండి. అవన్నీ కామన్ రొటీన్ అవి. వాటిని మనం విశ్లేషణాత్మకంగా వేరే విధంగా చూస్తే మనం ఏం చేయలేం, కానీ అవి రొటీన్ వర్క్స్ అవి. ఆ రొటీన్ జాబ్స్లో మనం చూసి కోణంలో మన పందా మార్చుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్.